వినిపిస్తోందండి, వినిపిస్తుంది. రైట్. అవతార్ మెహర్ బాబా की जय. మానవులమైన మనం ఎవరైనా సాధువులు కానీ, యోగులు కానీ, ఋషులు కానీ బాబా పరిధిలోకి రాని వాళ్ళు వెళుతూ ఉండడం మనం గమనిస్తాం. ఫలానా గురువు గారు, కొంతమంది ఆ గురువులని పిలబడేవారు మహత్తులు చేస్తూ ఉంటారు. విభూదులు సృష్టించడం, లేదా గొలుసులు లాంటి వస్తువుల్ని సృష్టించడం. మన సినిమాల్లో కూడా చూసాం, చాలా సినిమాలు. అటువంటి మహత్తుల గురించి బాబా ఏం చెప్పారు? అసలు ఎందుకు అలాంటి మహత్తులు, అద్భుతాలు చూసి మనిషి ప్రలోభ పడతాడు? ఎందుకని? భవిష్యత్తు మనకి తెలియదు కాబట్టి, గతం వర్తమానంలో కూడా మరుక్షణం ఏమవుతుందో మనకు తెలియదు కాబట్టి వాళ్ళు తెలిసి మనకి రాబోయే ఆపదను రక్షించగలరు, లేదా మన రాతను మార్చేయగలరు అనేటువంటి అపోహతో వాళ్ళ దగ్గరికి పరిగెడుతూ ఉంటారు జనం. వాటికి ఏం విలువ ఉంది? ఆధ్యాత్మిక పథంలో బాబా ఏం చెప్పారు? తెలుసుకోవలసిన అవసరం చాలా ఉంది. ఫలానా వాడు నకిలీ గురువా, అసలైన గురువా, మనం విమర్శించడానికి వీలు లేదని బాబా ఖచ్చితంగా చెప్పారు. ఎందుకంటే వారి స్థాయిని మనం అందాజా వేయగలిగే కెపాసిటీ మన దగ్గర లేదు. ఒక వజ్రాల వ్యాపారికి వజ్రం గురించి ఎలా తెలుసో, అలాగా భగవదనుభవం కలిగిన వ్యక్తికి మాత్రమే మార్గంలో అన్ని స్థాయిల్లో ఉన్న వారి గురించి తెలుసు. మహత్తులు తెస్తున్నాడంటే భౌతిక ప్రపంచంలో మహత్తులు వేరు, ఆధ్యాత్మిక మార్గంలో ఉండే భూమికల్లో కలిగిన శక్తి ద్వారా చేసే మహిమలు వేరు. బాబా క్లాసిఫై చేసి చాలా క్లియర్గా చెప్తున్నారు. మాయలో మహత్తులు చేసేవాళ్ళు, అది మాయలో మరొక భ్రాంతి మాత్రమే. భ్రాంతిమయమైనటువంటి మాయా ప్రపంచంలో ఆ చేసేటువంటి మహత్ అనేది మరొక భ్రాంతి మాత్రమే. అది ఏ విధంగానూ ఈ భ్రాంతికి అతీతమైనది కాదు అని చెప్తుంది. అయితే ఒకసారి డాక్టర్ బరూచా, నవసారి నుండి వచ్చేటువంటి బరూచా డాక్టర్, ఆయన ఒక క్వశ్చన్ వేశారట బాబాని. ఈ పిచ్చి పట్టిన వాళ్ళని, లేదా దెయ్యం ఆవరించిన వారిని మంత్రాల ద్వారా, తంత్రాల ద్వారా, ఇంకొక ఏదో దూపది వేసి చెప్పుతో కొట్టి, మనం సినిమాల్లో చూసినవే, నిజంగా మనం ఎప్పుడు చూడలేదు అలాంటి. ఆ దెయ్యాన్ని వదిలించగలిగే శక్తి ఉందని ఒక వ్యక్తి గొప్పలు చెప్పుకుంటున్నాడు. అయితే అలాంటి శక్తి అతనికి ఎలా వచ్చింది, ఎలా సంక్రమిస్తుంది? అసలు మామూలు మనిషే కదా, ఒక శరీరంపై ఆవహించిన ప్రేతాత్మని అతడు ఎలా వదిలించగలుగుతున్నాడు? ఆ శక్తులు కలవారిని ఆధ్యాత్మిక పదంలో పురోగమించిన ఆత్మలుగా పరిగణించవచ్చా అని అడిగాడు. మళ్ళా చెప్తానండి క్వశ్చను. బాబా ఏం చెప్పారు? బాబా ఏమని అడిగాడు ఇతను, డాక్టర్ బరూచా? ఒక వ్యక్తి తాను ఎవరి మీదైనా వాలిన ప్రేతాత్మని వదిలించగలిగే సామర్థ్యం కలవారినని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు. నిజంగా అతనికి శక్తి ఉందా? ఆ శక్తి ఎలా వస్తుంది? అయితే అతను ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించిన ఆత్మగా మనం చెప్పుకోవచ్చా? అంటే దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని అడిగాడు. ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారు విందాం. తంత్రశక్తుల గురించి జ్ఞానం సంపాదిస్తే అటువంటి శక్తులను పొందడం సాధ్యమవుతుంది.
అలాంటి శక్తులను మంచి పనులకు కానీ లేక చెడ్డ పనులకు కానీ వాడుకోవచ్చు. ప్రాపంచిక శక్తి గురించి చెప్తున్నారు ఆయన. ప్రజలను ప్రేతాత్మల బారి నుండి విముక్తి కలిగించడానికి ఆ శక్తులను వినియోగిస్తే అది మంచి పనే అవుతుంది. ఎందుకని ఒక ఆత్మ ప్రేతాత్మగా ఎప్పుడు మారుతుంది? అకస్మాత్తుగా తన జీవితాన్ని అంతం చేసుకున్నప్పుడు, అంటే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆత్మ దానికి కర్మశాసనం ప్రకారము లభించవలసిన శరీరము అప్పటికి అందుబాటులో లేదు కాబట్టి శరీరం లేని దాన్ని ఏమంటారు, యాస్ట్రల్ బాడీ, ఆ యాస్ట్రల్ బాడీలో తిరుగుతుంది. దానికి కోరికలు ఉన్నాయి, సంస్కారాలు ఉన్నాయి. ఆ కోరికలు తీర్చుకోవడానికి తన వంటి కోరికలు గల వ్యక్తిపై అది ఆవరించి ఆ కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. సపోజ్ మందు తాగేవాడు చనిపోయాడు, అలాగే మందు అలవాటు ఉన్న వ్యక్తి పైన వాలి ఆ వ్యక్తి ద్వారా మందు తాగడం ద్వారా అది కోరికను తీర్చుకున్నది. అలాగే సిగరెట్, ఇంకొకటి అయితే బాబా చెప్తున్నారు, ఈ శక్తుల్ని ఈ భౌతిక ప్రపంచంలో తంత్రశక్తుల ద్వారా జ్ఞానం సంపాదించి తంత్రశక్తుల గురించి జ్ఞానం సంపాదించి కొన్ని శక్తులను పొందగలరు. అవి మంచి పనులకు వాడచ్చు, చెడు పనులకు వాడచ్చు. మంచి పనులు అంటే ఉదాహరణ చెప్పారు బాబా. ఏమిటది? ప్రేతాత్మ బారి నుండి ఒక వ్యక్తిని విముక్తి చేయడం అంటే మంచి పని కింద లెక్క. అలా కాకుండా స్వార్థ ప్రయోజనాల కోసం లేక తాను గొప్పవాడిగా చలామణి అవ్వడం కోసం వినియోగిస్తే అది చెడ్డ పని అవుతుంది. అంటే నిస్వార్థంగా చేస్తే లాభం అంటే మంచి పని, స్వార్థంతో చేస్తే చెడ్డ పని. అయితే ఈ తంత్రశక్తులకు ఆధ్యాత్మిక మార్గంలో ఎటువంటి స్థానము లేదు, క్లియర్ కట్గా చెప్పారు. ఇవి ఈ భౌతిక ప్రపంచానికి చెందిన శక్తులు మాత్రమే, ఆధ్యాత్మిక మార్గానికి చెందినవి కావు. అయితే ఆధ్యాత్మిక మార్గంలో కూడా శక్తులు ఉన్నాయా? ఉన్నాయి. ఎక్కడుంటాయి? భూమికలలో ప్రవేశించినటువంటి ఆత్మకు అవి వాటిని వాడగలిగే శక్తి వస్తుంది. ఎందుకని? సూక్ష్మ ప్రపంచంలో ప్రాణశక్తి అనేటువంటి శక్తి ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ ఈ స్థూల భూమికను దాటి సూక్ష్మ ప్రపంచంలోకి, సూక్ష్మ భూమికలోకి అడుగు పెడుతుందో అప్పుడు ఆ ప్రాణశక్తిని అది సంపాదించగలుగుతుంది, వినియోగించగలుగుతుంది. అక్కడ కూడా సేమ్ రూల్, మంచి పనులకు ఉపయోగించడం, చెడు పనులకు ఉపయోగించడం. ఆధ్యాత్మిక భూమికల్లో తారసపడే దివ్య శక్తులతో వీటికి పోలిక లేదు. తాంత్రిక శక్తులకి భూమికల్లో ఉండే శక్తికి కంపారిజనే లేదు. అది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నది, భూమికల్లో వచ్చేటువంటి శక్తి. ఇది తాంత్రిక శక్తి ఓన్లీ భౌతిక ప్రపంచానికి చెందిందే. వివేకానందుడు కూడా ఇలాంటి శక్తులను ఆశించి ఎక్కట్లు అనుభవించాడు. అతను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాడు, ఈ తంత్ర శక్తుల బారిన పడి చాలా కష్టాలు పడ్డాడట. అటువంటి సమయంలో అతని గురువు రామకృష్ణ పరమహంసే అతన్ని దాని నుండి బయటపడేసి రక్షించాడట. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండే ఒక సాధన గురించి బాబా చెప్తున్నారు. ఆ శక్తులు పొందడం కోసం చేసే ఆ సాధనను చిల్లానాశి అంటారు. బాబా తండ్రి షిరియార్జీ ముందే గారి రాణి ఈ అభ్యాసం చేశారు. దానిలో ఏం చేస్తారు? తన చుట్టూ ఒక వృత్తాన్ని ఏర్పరచుకుంటారు. 40 రోజుల పాటు ఆ వృత్త పరిధిలో నిర్దిష్టమైన ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండిపోతారు. 40 రోజులు ఆ సర్కిల్ నుండి బయటికి రాకూడదు. ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని జపిస్తూ దాని లోపలే ఉంటారు. అలా
కంటిన్యూస్గా 40 రోజుల పాటు ఆ వృత్తంలో కూర్చోగలిగితే ఆ వ్యక్తికి కొన్ని శక్తులు సంక్రమిస్తాయి. ఇది ఆధ్యాత్మిక మార్గంలో ఉండే ఒక సాధన. కానీ అలా గడువు పూర్తయ్యే వరకు వృత్త పరిధిలో కూర్చోవడం చాలా కష్టం. ఎందుకట? ఎవరు 40 రోజులు ఉండలేరు. బాబా తండ్రి కూడా చూసాం కదా మనం. కారణం చెప్తున్నారు బాబా. దీక్ష చేపట్టిన వ్యక్తి అతి భయానకమైన దృశ్యాలను చూచి భయపడి వృత్త పరిధి నుండి పారిపోతాడట. భయం గొలిపే దృశ్యాలు అతనికి కనిపిస్తాయట. కనిపించడంతో ఆ వృత్తం నుండి బయటికి వచ్చేస్తాడనమాట. అలా దీక్ష భంగమైతే అతనికి ఇంకా అతీంద్రియ శక్తులేవి లభించవు. అంటే బ్రేక్ అయిపోద్ది అనమాట. ఆ 40 రోజులకి ముందుగానే బయటకు వచ్చేస్తాడు. అలా బాబా తండ్రి వచ్చేయడం, ఆహారము నిద్ర ఏమీ లేవు కదా. అలాగే నడుచుకుంటూ వచ్చి ఒక నదీ తీరాన్ని పడిపోవడం, ఆకాశవాణి నీ గర్భాన ఆ పరమాత్మే జనిస్తాడు రెండో సంతానంలో అని చెప్పడం, అది వేరే కదా. ఇది విషయం వేరు కాబట్టి ముందుకెళ్దాం. ఒకసారి బ్రేక్ అయిపోయిందంటే 40 రోజులు మొత్తం మళ్ళా మొదలుపెట్టి 40 రోజులు ఉండాలట. కంటిన్యూస్గా 40 రోజులు చేస్తేనే. మన హఫీజు చేశాడు ఈ 40 రోజుల యొక్క చిల్లా నాషి అనేది. మహిమల గురించి చెబుతూ బాబా ఏం చెప్పారట? ఫరుదుద్దీన్ గంజ్ షక్కర్ అనే సద్గురు యొక్క కథని మనకి చెబుతున్నారు. మహిమాన్వితమైన శక్తులను సొంతం చేసుకోవాలని ఫరీదు అనేక తపస్సులు చేశారు. ఇవి ఏమి శక్తులు? అతీంద్రియ శక్తులు, ఇంద్రియాలకు అతీతమైనటువంటి శక్తులు. మన ఇంద్రియాలకి పరిమితి ఉంది. అతీంద్రియాలంటే వాటికి మించిందనమాట. మన ఇంద్రియాలకి మించిన శక్తి. సుదీర్ఘకాలం పాటు ఏ విధమైన ఆహారం తీసుకోకపోవడంతో అతనికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. ఆ అభ్యాసంలో ఎంతో కాలం ఉపవాసం ఉన్నాడు అనమాట. కడుపు నొప్పి వచ్చింది. చివరి ప్రయత్నంగా ఇంకా లాభం లేదని చెప్పి ఏం చేశాడట? ఒక లోతైన బావిలో తనకు తాను తలక్రిందులుగా వేలాడి తీసుకున్నాడు. ఒక తాడికి కాళ్ళకు కట్టుకుని నూతిలోకి వేలాడాడట. చాలా రోజుల తర్వాత అతనికి తెలియకుండానే ఆ బావి బయటికి తీసుకురాబడ్డాడు. ఏం తీసుకొచ్చిందో తెలియదు. బావిలో తలక్రిందులుగా వేలాడుతున్న అతను బయటికి వచ్చేసాడు. తక్షణమే అతను ఆశ్చర్యకరంగా అతనికి కొన్ని శక్తులు కూడా సంక్రమించాయి. బయటికి ఎలా వచ్చాడో తెలీదు. వచ్చిన తర్వాత గ్రహించింది ఏమిటి? కొన్ని శక్తులు అతని సొంతమయ్యాయని గ్రహించాడు. ఆ శక్తులు రాగానే ఏమవుతుంది? వీటిని వాడాలి, వినియోగించాలి అనే ఒక ఆతృత, ఆరాటం మొదలవుతుంది. పక్కనే ఉన్న ఒక చెట్టు మీద కొన్ని పక్షులు కూర్చుని ఉన్నాయట. వాటిని చూసి తన శక్తి వాడేశాడు. ఆ పక్షులు చనిపోగాక అన్నాడు. అంతే, పట్ 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 పట్మని పక్షులన్నీ నేల మీద పడిపోయి చచ్చిపోయాయి. మళ్ళా శక్తి ఉపయోగించాడు. మరుక్షణం ఆ పక్షులన్నీ తిరిగి జీవం పొంది ఎగిరిపోగాక అన్నాడు. అంతే, పవర్ వచ్చింది. తక్షణమే పక్షులన్నీ జీవం వచ్చేసి ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ప్రూవ్ చేసుకున్నాడు అనమాట, తనకు శక్తి వచ్చిందా, ఉపయోగించగలడా లేదా అని. ఇది ఇక్కడి నుంచి ఏం చేశాడు? గ్రామానికి తిరుగుతూ తన శక్తిని ప్రదర్శించుకుంటూ, ఏమైంది శక్తిని ప్రదర్శించడం వల్ల? ఐఆమ్ గ్రేట్, నేను గొప్ప. తన ఆహాన్ని పెంచి పోషించుకోసాగి ఎవరు చేయలేంది నేను చేయగలుగుతున్నాను. సో దీనివల్ల అతనికి వచ్చింది ఏమిటి? అహంకారం. అది 1000 తలల సర్పం వంటిది అనమాట. దానికి అదుపు ఆజ్ఞ లేకుండా పెరిగిపోతూ ఉంటుంది. అలా తిరుగుతుండగా ఒక సీన్ కనపడింది అతనికి. ఒక గ్రామంలో ఒక ముసలావిడ బావి నుండి నీరు తోడి కింద పోస్తూ ఉందట. నీళ్ళు తోడుతుంది, బకెట్ నిండా నీళ్ళు తీసి కింద పోస్తూ ఉంది.
చాలా కష్టపడుతుంది ఆవిడ. నీళ్లు తోడాలి కదా లోపల నుంచి. బరువు ఉంటుంది బకెట్. అది ఇతడు అలా చూస్తూ ఉన్నాడు. చాలాసేపు చూశాడు. ఈవిడికి ఏమన్నా మతి చెడిందా ఏమిటి? అర్థం పర్థం లేని పని చేస్తుంది. నీళ్లు తోడుతుంది, కింద పారిపోస్తుంది. అప్పుడు అతను ఉండలేక, ఏమిటమ్మా నువ్వు చేస్తున్నావు? నువ్వు చేసే పనికి అర్థం ఉందా అని అడిగాడు. ఆవిడ నర్మగర్భంగా ఇలా జవాబిచ్చిందట. నాయన, ఇక్కడికి 10 మైళ్ళ దూరంలో గల ఒక గ్రామంలో మంటలు అంటుకున్నాయి. నేను ఇక్కడ నీళ్లు పారేయడం ద్వారా ఆ మంటలను ఆర్పుతున్నాను. పక్షులను చంపడం, మళ్ళీ వాటికి జీవం పోసి ఎగిరేలా చేయడంతో పోలిస్తే ఇది కొంచెం కష్టమైన పనేలే అంది. నేను 10 మైళ్ళ అవతల మంటలను ఆర్పుతున్నాను, అక్కడ చెలరేగినటువంటి మంటల్ని. ఇది నువ్వు చేసిన పని కంటే కొంచెం కష్టమైందేలే అని. అతనికి అర్థమైపోయింది, తాను చేసిన పని ఈమెకు తెలుసు, నాకంటే పై స్థాయిలో ఉన్నావిడ, ఆమె ఒక సామాన్య స్త్రీ కాదని ఫరీద్ వెంటనే గమనించాడు. తన గత ప్రవర్తనకు ఆమెను క్షమాపణ కోరాడు. కొద్ది దూరంలో ఒక చెట్టు కింద ఒక గురువు గారు కూర్చుని ఉన్నారు. ఆ సద్గురువు దగ్గరికి వెళ్ళమని ఈ వృద్ధురాలు అతన్ని కోరింది, చూపించింది అనమాట, దారి చూపించింది. సరే, ఫరీద్ అక్కడికి వెళ్ళాడు. ఆ చెట్టు కింద ఒక చెట్టు కింద సద్గురువు కూర్చుని ఉన్నాడు. ఆయన కూర్చున్న చెట్టు మోడివారిపోయి ఉందట. ఒక్క ఆకు కూడా లేదు. గురువుకి ఏమాత్రం నీడ ఇవ్వడం లేదు. సద్గురువు పాపం ఎండబడిపోతుంది ఆయన మీద అని ఫరీద్ ఏం చేశాడు, తన శక్తిని ఉపయోగించి ఈ చెట్టు పచ్చగా మారిపోవాలి. మారిపోయింది. కింద కూర్చున్న సద్గురు తలెత్తి పైకి చూశాడు. అంతే. అలా ఆయన చూడడం ఏమిటి, ఆ చెట్టు మళ్ళా మొత్తం ఆకులు పోయి బోడిగా అయిపోయింది. ఫరీద్ మళ్ళా శక్తిని ఉపయోగించి చెట్టుని పచ్చగా మార్చేశాడు. మళ్ళా సర్దు పైకి చూసేటప్పటికి అది బోడిగా అయిపోయింది. ఇలాగా 5-6 సార్లు అయింది ఇతను పచ్చగా చేయడం. ఆ సద్గురువు చూడగానే అది మళ్ళా మోడివారిపోవడం. అప్పుడు ఆ సద్గురువు ఏమన్నాడు ఇతనితో, ఫరీద్తో, నిజమైన ఫకీర్గా మారిపో. పిల్లవాడి చేష్టలతో పోల్చదగిన అలాంటి అతీంద్రియ శక్తులతో ఆటలాడవద్దు. నీవు ఆడేవన్నీ చిన్నపిల్లల ఆటలు లాంటివి. ఎందుకు అలాగ నీ శక్తిని వేస్ట్ చేస్తున్నావు? నిజమైన ఫకీర్గా మారు అన్నాడు. హెచ్చరించాడు ఒక విధంగా. ఇంకా అంటున్నాడు, ఫకీర్ స్థాయిని సూచించడానికి ఈ అద్భుతాలు రుజువు అనుకుంటున్నావా ఏమిటి అన్నాడు. ఆ విధంగా అసలైన గురువు సాంగత్యం లభించడంతో ఆ ఫరీదుద్దీన్ గంజ్ ఒకనాటికి సద్గురువు అయ్యాడట. యోగులు ప్రదర్శించే శక్తుల యొక్క ప్రాధాన్యత గురించి నిజమైనటువంటి సద్గురువు అయిన రామకృష్ణ పరమహంస ఏం చెప్పారో చూద్దాం. ఒకసారి సద్గురు రామకృష్ణ పరమహంస గది గంగానది తీరాన పడవ కోసం ఎదురు చూస్తున్నాడు, అవతల ఒడ్డుకి వెళ్ళడానికి. పడవ ఆల్రెడీ అవతల వైపుకి వెళ్ళింది, తిరిగి రావాలి కదా. అందుకని అది వచ్చే వరకు ఆయన యువతల ఒడ్డున వేచి ఉన్నాడు. ఈలోగా ఒక యోగి అక్కడికి వచ్చి ఆ రామకృష్ణ పరమహంసతో అంటున్నాడు, మీరు సద్గురువు కదా, ఈ పడవ కోసం అంతసేపు ఎందుకు వేచి ఉంటున్నారు? మీ శక్తులను ఉపయోగించి నది దాటి వెళ్ళిపోవచ్చు కదా అన్నాడు. మీరు సామర్థ్యం ఉంది, పడవ గురించి మీరు వెయిట్ చెయ్యక్కర్లేదు అన్నట్టుగా ఆయన అడిగాడు. ఆ యోగి తన శక్తిని ప్రదర్శించడానికి ఉబలాటపడుతూ, నేను ముందే చెప్పాను, శక్తి ఉందంటే అది వాడుకోమని అతన్ని తినేస్తూ ఉంటుంది. ఆ ఉబలాటం, ఆరాటం.
ఏం చేశాడు? తన ఉత్తరీయాన్ని గంగానది ప్రవాహం నీటిపై వేసేసి దానిపై నిలబడి తన శక్తిని ఉపయోగిస్తూ నీటిలో మునిగిపోకుండా అవతల ఒడ్డుకి వెళ్ళిపోయాడు. మళ్ళా తిరిగి వచ్చాడు. ఎందుకని? తన అహం ప్రదర్శించాలి కదా, గర్వం ప్రదర్శించాలి. ఇక్కడ మీరు కూడా అలాగే చేయొచ్చు కదా అన్నాడు రామకృష్ణతో. అప్పుడు రామకృష్ణ పరమహంస ఏమన్నారు? నాయనా, నది దాటించడానికి పడవవాడు ఎంత తీసుకుంటాడు అని అడిగాడు. పడవవాడు డబ్బులు తీసుకుంటాడు కదా, యువతల నుంచి అవతలకి, అవతల నుంచి యువతలకి తీసుకెళ్ళడానికి. 2 అణాలు అన్నాడు. ఆ రోజుల్లో అణాలు. అయితే నీవు ప్రదర్శించిన నీ శక్తి విలువ 2 అణాలు అనమాట. అంతే కదా? ఆధ్యాత్మిక మార్గంలో ముక్తి కోసం ఉపయోగించే శక్తిని కేవలం 2 అణాల కోసం వెచ్చించడంలో ఎంత వివేకం ఉందో తెలుసుకోనాయనా అన్నాడు. అంతే కదా? ఆ శక్తి భగవంతుని వైపు వెళ్ళడానికి ఉపయోగించాలి, కానీ ఈ స్థూల ప్రపంచంలో భౌతిక అవసరాలు తీర్చుకోవడానికి కాదని చెప్తున్నారనమాట ఆయన. అప్పుడు అతను తను చేసిన తప్పు తెలుసుకుని సిగ్గుపడ్డాడు. అంటే బాబా అంటున్నారు, ఆధ్యాత్మిక మార్గంలో మహత్తులకి అస్సలు విలువ లేదు. వాటిని ఏవో గొప్పగా అనుకుంటూ ఉన్నారేమో మీరు. వాటికి ఉన్న విలువ సున్నా, ఏమీ లేదు. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. మార్గంలో భూమికల్లో సంప్రాప్తించే ఆ శక్తులు, సూక్ష్మ భూమికలో ఉండే శక్తులు 1, 2, 3, 4, 5, 6 అన్ని భూమికల్లో సంప్రాప్తిస్తాయి. 1 నుండే మొదలైపోతుంది మహత్తులు చేయగల శక్తి. 4వ భూమికకు వెళ్ళేటప్పటికి ఆ ప్రాణశక్తి మీద మొత్తం తన ఆధీనంలోకి వచ్చేస్తాయి. ఆ సోలికి, 4వ భూమికల్లోకి వెళ్ళిన ఆత్మకి. 4వ భూమిక ఎటువంటిదట? ఈ సూక్ష్మ భూమికకి, మానసిక భూమికకి మధ్యలో ఉన్నటువంటి, అందులో ఒక కాలు ఇందులో ఒక కాలు ఉంటుంది అనమాట. పూర్తిగా శక్తి వచ్చేసింది ఇతనికి. మనస్సుపై అదుపు అప్పుడప్పుడే వస్తూ ఉంది. మానసిక ప్రపంచం అంటే మనస్సుని అదుపు చేయగలిగే, మనస్సుని, అందరి ఆలోచనల్ని తెలుసుకోగలిగే శక్తి. అప్పుడు అతడు కానీ దుర్వినియోగపరిస్తే బాబా ఏం చెప్పారు? అతని చైతన్యం అంత స్థాయికి ఎదిగింది కూడా రాతి స్థాయికి పడిపోతుంది అని గాడ్ స్పీక్స్ లో చెప్పారు. అది ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్పుకుంటూ ఉంది. అప్పుడు సద్గురు సహకారం తప్పకుండా ఉంటుంది. పాపం ఎంత దూరం ప్రయాణించిన వచ్చినటువంటి ఆత్మ మళ్ళా వైకుంఠపాళిలో కిందకి పెద్ద పాము మింగేస్తే కిందకి వెళ్ళిపోయినట్లు వెళ్ళిపోతూ ఉందే అని సద్గురువులు అతనిపై ఒక కన్నేసి ఉంచుతారట. దుర్వినియోగం చేస్తే అధపాతాళానికి పడిపోతాడు. అప్పటికి కూడా వాడు దుర్వినియోగం చేస్తే ఇంకంతే. సో ఆధ్యాత్మిక మార్గంలో మహత్తులకు విలువ లేదంటూ ఒక సందర్భంలో బాబా చెప్పారు. చనిపోయిన వాడిని బ్రతికించడం అనేది ఒక సద్గురువుకు చిన్న పిల్లల ఆట లాంటిది. సద్గురువు అంటే ఎవరు? భగవద్ అనుభవం పొందినవాడు, గమ్యాన్ని చేరిపోయి ఈ భౌతిక ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మానవాళికి సహాయం అందించి మరలా గమ్యం చేరడానికి తోడ్పడడానికి ఆయన మరల ఈ మాయా ప్రపంచం యొక్క ఎరుకతోటి కిందకి దిగి వస్తారు. ఆయనకి సమస్తం తెలుసు. అలాంటప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, అతన్ని బ్రతికించడం ఆయనకి చాలా చిన్న పనట. ఆయన మొత్తం విశ్వం గురించి పనిచేయాల్సి ఉంటుంది, ఒక వ్యక్తి గురించి కాదు. మొత్తం విశ్వాన్నే. అవతారుడు భూమిపై శరీరధారి అయి ఉండని వేళలో లేనప్పుడు ఈ సద్గురువులే కదా మొత్తం సృష్టి వ్యవహారాలను నడిపించేది. కనుక ఆయనకు అటువంటి సంఘటనలు అప్రధానమైనవే. చావు ఇవన్నీ ఆయనకి లెక్కలోకి రావు, చాలా అప్రధానమైనవి. లోక కళ్యాణం కోసం సరైన సమయంలో మాత్రమే ఆయన జోక్యం చేసుకుంటాడు. ఆయనకి కావాల్సింది ఏమిటి? సమస్త
ఆత్మల యొక్క కళ్యాణం ఆయనకు కావాలి. ఎందుకని మొత్తం సృష్టి వీరి చేతిలో ఉంది. అప్పుడు అవసరమైతే అందరికీ మంచి చేస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే ఆయన జోక్యం చేసుకుంటాడు. ఉదాహరణ చెప్తున్నారు, జ్వరంతో బాధపడుతున్న ఒక పసివాడికి ఒక రూపాయి నాణ్యాన్ని చూపించి, నువ్వు గనక మాత్ర వేసుకుంటే ఈ నాణ్యాన్ని నీకు ఇస్తానని చెప్తే ఆ ఆశకు ఆ బాలుడు మాత్ర వేసుకుంటాడు. కానీ వెంటనే ఆ నాణ్యాన్ని అతనికి అందకుండా చేస్తాం. ఎందుకని? నోట్లో పెట్టుకుంటాడేమో, మింగేస్తాడేమో అని అతనికి అందకుండా చేస్తాం. దానికి కారణం ఏమిటంటే పసివాడిని మాత్ర వేసుకునేలా ప్రేరేపించి జ్వరం తగ్గడానికి ఆ నాణ్యాన్ని ఒక ఎరగా వాడుకున్నాం. అదేవిధంగా ప్రపంచ విషయాల పట్ల ఆసక్తి గల మానవుల దృష్టిని సత్యం వైపుకు మరల్చడానికి మహత్తుల ప్రదర్శన అవసరమవుతుంది. ఎప్పుడు? ఆధ్యాత్మిక మార్గం ఉన్నవారు ఈ ప్రాపంచిక భ్రాంతిలో ఉండగా కాదు. బాబా ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు. ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి హెన్రీ ఫోర్డ్ అతన్ని నా దగ్గర రమ్మని, నేనేం చెప్తే అది చేస్తావా అని అడిగాను అనుకోండి, చేయడు అతను. కానీ 1000 ఏళ్ల క్రితం చనిపోయిన ఒక మృత కళేబరానికి ప్రాణం పోసి అతని కళ్ళ ముందే దాన్ని అనిపించాను అనుకోండి, అతను నేనేం చెప్తే అదే చేసేస్తాడు. అయ్యి బాబో, ఇతనికి ఎంత శక్తి ఉందా అని. నా బట్టలు కూడా ఉతికేస్తాడు అంటున్నారు బాబు. సద్గురు యొక్క ఆశీస్సు, ఆయన దర్శనం, ఆయన మాట, ఆయన రూపం ఇవన్నీ అందరికీ లభించేవి కాదు. అలాంటప్పుడు సాక్షాత్తు ఆయన సాన్నిధ్యం గురించి, ఆయనతో సాంగత్యం గురించి ఇంకేం చెప్పాలి మనం? ఆయన సేవ చేసుకుంటూ ఆయన దగ్గరుండి జీవించేవాళ్ళ ఎంత అదృష్టమో చూడండి. ఎవరికైతే అలాంటి సద్గురు పక్కన కూర్చునే అవకాశం, మాట్లాడే అవకాశం, ఆయన ప్రవచనాలు నేరుగా వినే అవకాశం దక్కుతుందో అలాంటి వారు మహా అదృష్టవంతులు. మండలి వాళ్ళు. ఇది ఎంతటి ప్రాముఖ్యత కలిగిన విషయం ఎప్పటికీ మీకు అర్థం కాదంటున్నారు బాబా. ప్రపంచంతో పోల్చి చూస్తే మీరున్న పరిస్థితి చాలా క్లిష్టంగా అనిపించవచ్చు. ప్రతివాడికి కష్టాలు ఉంటాయి. మనకున్న కష్టాలు మనకు చాలా పెద్దవిగా అనిపిస్తాయి. బాబా చెప్తున్నారు, భగవంతుడు, మీరు భగవంతుని దగ్గరికి చేరాలంటే నిర్ణయించిన మార్గం ఇదే. ఈ ద్వంద్వంలో ఉంటూ కష్ట సుఖాలు అనుభవిస్తూ వాటిని మించి ఎదిగి ఆ గమ్యం చేరాలి. అలా చేయడం ద్వారానే సద్గురు మా యొక్క కబంధ హస్తాల నుండి నీకు స్వేచ్ఛను ప్రసాదిస్తాడు. ఇదే కరెక్ట్ రూట్, అడ్డుదారులు లేవు అంటున్నారు బాబా. ఇంకా చెప్తూ ఈ మహత్తులు, మహత్యాలు, మహిమలు ఎలాంటివట? ఈ భ్రాంతిలో మరొక భ్రాంతియే. ఇదంతా సున్నా మాయ అని చెప్తున్నారు కదా. ఈ మాయలో, ఈ భ్రాంతిలో, భ్రాంతి అంటే ఏమిటి? లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసేది. అసలు లేదు, దానికి ఉనికి లేదు. భగవంతుని యొక్క నీడే ఈ సృష్టి అన్నారు బాబా. నీడకి ఉనికి ఎక్కడుంది? భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఈ సృష్టి ఉంది. నేను మహత్తులు, అద్భుతాలు చెయ్యను బాబా చెప్తున్నారు. నేను మహత్తులు, అద్భుతాలు చెయ్యను. చేయమని మీరు నన్ను అడగకూడదు. నన్ను పూజించకండి, ప్రేమించండి. ప్రేమలో అడగడం, ఏదో ఆశించడం ఉండదు. ఎందుకని? ఆ ప్రేమలో ప్రేమికుడు కోరుకునేది ప్రీతముని యొక్క సంతోషం. పూజించడంలో బేరసారాలు ఉంటాయి. నీకు ఇది ఇస్తాను, నాకు అది చేసి పెడతావా అనేది ఉంటుంది. ఇంకా బాబా చెప్తున్నారు, నేను గుడ్డివారికి దృష్టిని ఇవ్వను. ఎందుకని? వాడు అలా దృష్టి లేకుండా ఉండే జీవించి వాడుకున్న సంస్కారాలు ఖర్చు చేయవలసి ఉంది. కానీ ఏం చేస్తాను ఒక గుడ్డివాడి విషయంలో? వారిని ప్రపంచానికి గుడ్డివారిని చేసి
అంతర్నేత్రాలతో నాది నిజస్వరూపాన్ని చూసేలా చేస్తాను. అలాగే చనిపోయిన వారిని బ్రతికించను, కానీ వారిని ప్రపంచానికి మృతప్రాయులుగా చేసి శాశ్వత సత్యంలో నిత్యం జీవించి ఉండేలా చేస్తాను. ఏది హయ్యెస్టో మనం ఆలోచించుకుంటే సరిపోతుంది. బాబా చెప్పింది కరెక్ట్. మనల్ని తన స్థాయికి తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. మధ్యలో దొరికే చాక్లెట్లకి ఇంకో దానికి ప్రలోభ పడకండి. అయితే టైం అయిపోతుంది కాబట్టి ఇంకొక విషయం, ఈ మహత్యాలు, మహిమలు, అద్భుతాలు పక్కన పెడితే బాబా చెప్పినటువంటి ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకుంటే, ఎవరు ఎన్ని అద్భుతాలు చేసినా సరే మనం అటు చూడవలసిన అవసరం లేదనేటువంటి జ్ఞానాన్ని పొందుతాం. బాబా ఏం చెప్పారు? నేను నీ ఊపిరి కంటే దగ్గరగా ఉన్నాను. నేను నిన్ను నీవు ప్రేమించుకునేదానికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాపై ఆధారపడు, నన్ను విశ్వసించు, నా కొంగు పట్టుకుని ఉండు అన్నారు. అలా ఆయన చెప్పిన విధంగా మనం ఆయన్ని విశ్వసించి ప్రేమిస్తూ ఆధారపడి జీవిస్తే మన జీవితాన్ని ఏ విధంగా నడిపించాలో ఆ విధంగా నడిపించే రక్షకుడు ఆయన. మనం పూర్తిగా విశ్వసించి ఆయన పాదాలను పట్టుకుని ఉండడమే మనం చేయవలసినటువంటి పని. మనకు వచ్చేటువంటి కష్టాలు కానీ ఇంకొకటి కానీ వాటి నుండి బయటపడేయవలసినటువంటి బాధ్యత ఆయనదే అవుతుంది. మనం అడగవలసిన పని లేదు. ఒక చిన్న సంఘటన చెప్పి ముగిస్తాను. ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్లో చిన్న సంఘటన. బాబా దర్శనం ఇస్తా ఉన్నారు. చాలా మంది, వేలాది మంది కూర్చుని ఉన్నారు. ఒక స్త్రీ బాబానే చూస్తూ ఉంది. బాబా సడన్గా ఆమె వైపు చూసి ఇలా రమ్మని సంజ్ఞ చేశారు. వెంటనే ఆవిడ మొహం పక్కకు తిప్పుకుంది. ఆవిడ కళ్ళ నిండా నీళ్లున్నాయి. పక్కకు తిప్పుకుందట. కాసేపు పోయాక మళ్ళా బాబా రమ్మని సంజ్ఞ చేశారు. అయినా కూడా ఆవిడ రాలేదు. అప్పుడు బాబా ఇరుచిని పంపించి, ఫలానా వరుసలో ఉన్న ఆ స్త్రీని నా దగ్గరికి తీసుకురాను. అప్పుడు ఆమెను తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత బాబా ఒళ్ళో తల పెట్టుకుని ఆవిడ వెక్కి 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 ఏడ్చింది. అప్పుడు బాబా ఏమన్నారు? నీవున్న పరిస్థితి నాకు తెలియదనుకుంటున్నావా? నాకు అంతా తెలుసు. నా సర్వజ్ఞత పట్ల నీకు పూర్తి విశ్వాసం ఉంటే నీవు గ్రహించి ఉండేదాని. నీ కష్టంలో నేను నీ కూడా ఉన్నాను. నేనింత కష్టపడుతున్నాను కదా విశ్వకార్య భారం భరిస్తూ, అందులో కొంత భాగం నువ్వు మొయ్యలేవా అని అడిగారు. ఎంత అదృష్టవంతురాలో చూడండి. కాబట్టి మనం ఏదైనా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నాము అంటే మనకంటే ముందే ఆయన అక్కడ ఉన్నారనేటువంటి అవగాహన మనలో వస్తే, నా ప్రభు నాతోనే ఉన్నాడు అనేటువంటి నిబ్బరమైనటువంటి ఆ భరోసా మనకు, మనం మన కష్టంలో అది మర్చిపోతాం. అది కాదు బాబా చెప్పేది. నేను నీ కూడా ఉన్నాను. నువ్వు నా మీద ఆధారపడినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు నేను నిన్ను ఎలా విడిచిపెడతాను? మనం కష్టాల నుండి తప్పించుకోవడానికే కదా ఈ అద్భుతాలు, మహత్యాలు ఏవో కావాలనుకునేది. జీవితం ఒక్కసారిగా సంతోషమయంగా అయిపోవాలనే కదా. కానీ బాబా చేసేదేమిటి? మన ఆత్మ ప్రయాణానికి ఏది అవసరం, ఆయన ఎయిమ్ ఏమిటి? అందరినీ భగవంతుడిగా మార్చడం. ఆ భగవంతుడిగా మార్చడానికి నీ జీవితం ఎలా ఉండాలో ఆయన నిర్ణయిస్తాడు. ఎందుకని? మన జీవితం ఆయనకి తెరిచిన పుస్తకం కాబట్టి. మన ఆత్మ ప్రయాణమే తెరిచిన పుస్తకం. ఏ రాయి నుంచి అయితే మనం మొదలు పెట్టామో ప్రయాణము, మరల భగవంతుని వైపుకి
ప్రయాణించి భగవంతునిలో ఎప్పుడు ఒకటవుతామో ఆయనకి పూర్తిగా తెలుసు. అలాంటప్పుడు ఏది మంచో ఆయనకి బాగా తెలుసు అనేటువంటి విశ్వాసాన్ని మనం ఏర్పరచుకుంటే ఇదెందుకు నాకు వచ్చింది అని ప్రశ్నించుకునే అవసరం రాదు. సో మనం ఆయన్ని గట్టిగా పట్టుకుని ఉండడమే మన అదృష్టం. మిగిలిన విషయాల మీద మన దృష్టిని పోనివ్వవద్దు. బాబా ఏం చెప్పారో తెలుసుకున్నాం కదా. కాబట్టి మన దృష్టిని బాబా పైనే పెట్టుకుని ఆయనను కడ వరకు ఆయన పాదాలపైనే ఉండి జీవించే ఆ మహద్భాగ్యం మనకు కలిగించమని ఆయన్నే సహాయం చేయమని అర్థిద్దాం. అవతార్ మెహేర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా అండి. గౌరీ గారు చాలా చాలా మన మా అందరికి ఉపయోగపడే విషయాల్ని చాలా చక్కగా తెలియజేశారు. అతీంద్రియ శక్తులు వాటి గురించి, అదే విధంగా మనం ఏదైనా ఎవరైనా మహత్తులు చేస్తున్నామంటే అటువైపు వెళ్ళిపోతూ ఉంటాము. అవన్నీ కాకుండా బాబాని మనం ఆ సర్వజ్ఞుడు ఆయన, అందరిలోనూ ఉన్నది ఆయనే అంటూ, ఆయనకి మన జీవితాలన్నీ తెరిచిన పుస్తకాలు కాబట్టి మనకి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు కాబట్టి హృదయపూర్తిగా పూర్తి విశ్వాసంతో ఆయన్ని నమ్మి ఆయన్ని కొంగు గట్టిగా పట్టుకోగలిగితే మనల్ని ఆయన గమ్యం చేరుస్తారు అన్న విషయాన్ని చాలా చక్కగా వివరంగా మాకు తెలియజేసినందుకు జై బాబా అండి. ధన్యవాదాలు మీకు. జై జై బాబా. బాబా. జై బాబా.